ప్రీవియస్ వీడియోలో మొత్తం పర్సంటేజ్లు అవి చూసాం కదా. ఇప్పుడు ఇంకా ఇంకా మినిఫై సిఎస్ఎస్ చేయాలి మనం. ఓకే, దాని పర్పస్ మనకు ఒక మంచి ప్లగ్ఇన్ ఉంది. ఆ ప్లగ్ఇన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ ప్లగ్ఇన్ పేరు వచ్చేసి AUTOPTIMIZE ఆటో ఆప్టిమైజ్. ఓకే, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ చూడండి. సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మెయిన్లో ఆప్టిమైజ్ HTML కోడ్, ఆప్టిమైజ్ జావాస్క్రిప్ట్ కోడ్, CSS ఆప్షన్స్ అని చెప్పి కనబడుతున్నాయి కదా. ఆ మూడింటిని మీరు ఎనేబుల్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ చేంజెస్ అండ్ ఎంటీ క్యాచ్ కొట్టండి, క్లిక్ చేయండి. ఓకే, తర్వాత హైడ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా. ఓకే, సారీ, మీకు ఇనిషియల్గా HTML ఆప్షన్స్ అని చెప్పి ఈ విధంగా కనబడుతుంది. 3 ఎనేబుల్ చేసుకున్న తర్వాత షో అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు బై డిఫాల్ట్గా చెక్ దిస్ ఆప్షన్ టు ఆల్సో అగ్రిగేట్ ఇన్లైన్ CSS. ఇది కాదండి, ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది మనకి. తర్వాత యాడ్ ట్రై క్యాచ్ వ్రాపింగ్ అనేది మీకు ఎనేబుల్ చేసి ఉండదు, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు సేవ్ చేంజెస్ అండ్ ఎంటీ క్యాచ్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత ఆటో ఆప్టిమైజ్లోకి వెళ్ళి డిలీట్ క్యాచీ ఫైల్స్ని డిలీట్ చేయండి. ఓకే, తర్వాత పెర్ఫార్మెన్స్లోకి వచ్చి పుర్జ్ ఆల్ క్యాచెస్ మీద క్లిక్ చేయండి. క్యాచీ డేటా కూడా డిలీట్ అవుతుంది. ఓకే, సో తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక్కసారి పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లోకి వెళ్ళి ఒకసారి అనలైజ్ చేస్తున్నాను మన సైట్ని. మనకున్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయినాయా లేదా. ఓకే, ఆప్టిమైజ్ జావాస్క్రిప్ట్ ఇవన్నీ పెట్టాం కదా మనం, రైట్. తర్వాత 81 చూపిస్తుంది. మొబైల్ ప్రాస్పెక్టివ్లో ఇది ఫెయిల్ అయిపోయింది, సారీ. ఓకే, ఏమేమి ప్రాబ్లమ్స్? రెడ్యూస్ సర్వర్ రెస్పాన్స్ టైం, ఎస్టిమేట్ రెండర్ బ్లాకింగ్, లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్ అని చెప్పి చూపిస్తుంది మనకి మొబైల్లో. అదే డెస్క్టాప్లో అయితే ఎలిమినేట్ రెండర్ బ్లాకింగ్, రెడ్యూస్ సర్వర్ రెస్పాన్స్ టైమ్, లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్. సో మొబైల్లో ఏం కనబడుతుందండి? రెడ్యూస్ సర్వర్ రెస్పాన్స్, ఎలిమినేట్ రెండర్ బ్లాకింగ్, లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్. అంతే తప్పించి మనకి మినిఫై జావాస్క్రిప్ట్ ఇలాంటి ఆప్షన్స్ ఏం కనపడలేదు కదా. సో ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్దాం, రైట్. తర్వాత మనకి ఇక్కడ పెర్ఫార్మెన్స్ లోడ్ టైం కూడా 2.69 సెకండ్స్ వచ్చింది, ఫాస్టర్ దాన్ 57% ఆఫ్ టెస్టెడ్ సైట్స్. పేజ్ సైజ్ వచ్చి 8989 KB ఉంది. సో మనకి పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో ఇక్కడ 81 అని కనబడుతుంది కదా. కానీ ఎందుకు 81 అని కనపడుతుంది అంటే మనం ఆల్రెడీ మన సైట్ని ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాము. ఓకే, ఓపెన్ చేసి వచ్చినప్పుడు పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లోకి వచ్చి చూస్తుంటే క్లియర్గా కనపడదు ఒక్కొక్కసారి 86. ఇప్పుడు చూసారా 86 కనపడింది. ఎందుకు? మనం ఏం చేయాలి అంటే మీరు కరెక్ట్గా దాన్ని చూడాలి అనుకుంటే పెర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ ఏమి ఇన్స్టాల్ చేసాం? ఇక్కడ పేజ్ స్పీడ్ రిపోర్ట్ ఇక్కడ కనపడుతుంది చూడండి, లోడింగ్. ఇక్కడ వచ్చేది మనకు ఫైనల్ అన్నమాట. ఇక్కడ కాన్ఫిగర్ అని కూడా కనపడుతుంది, చూద్దాం. కాన్ఫిగర్లో ఏమేమి కాన్ఫిగర్ చేయొచ్చో తెలుసు కదా, మీరు అంతకుముందు చూశారు కదా ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నన్నేమో రెఫర్ చేయండి. టోటల్గా మనకి 90 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్కి, 90 hours ఆఫ్ ట్రైనింగ్. అందులో ఈ కాన్సెప్ట్స్ ఇంకా చాలా మీకు తెలుసు కదా, డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేస్తాము. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఓకే.